nggak gue Oh, iki ya, oi. un eloto nggak gue Oh, iki ya, oi. un eloto nggak gue Oh, iki ya, oi. un eloto nggak gue Oh, iki ya, oi. un eloto
బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం కర్ణాటకలో బజరంగ్ దళ్ను నిషేధిస్తామనడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని బీజేపీ నాయకులు అన్నారు. రాజకీయాల కోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని రామకృష్ణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు హనుమాన్ చాలీసా చదవాలని నిర్ణయించామని, కానీ తమ కార్యక్రమాన్ని అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి తాజా అప్డేట్స్ ఏంటి? అక్కడి వాతావరణం ఎలా ఉంది? నెల గాంధీ భవన్ దగ్గర పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది అయితే అని చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో అయితే వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ లాంటి అండ్ పిఎఫ్ఐ లాంటి సంస్థలను వాళ్ళు బ్యాన్ చేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఎస్పెషల్లీ కర్ణాటకలో అయితే బాగా దుమారం అయితే రేగుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ముట్టడివ్వాలి, కాంగ్రెస్ పార్టీ ముందు హనుమాన్ చాలీసా చదవాలని చెప్పి నిన్న ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా గాంధీ భవన్ కి అయితే రావడం జరిగింది. వాళ్ళు వచ్చి కొద్దిసేపు అయితే హనుమాన్ చాలీసా చదవడానికి అయితే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొద్దిసేపు వాళ్ళ బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసుల మధ్య అయితే వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. రెండు పర్యాయాలు అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలు వచ్చారు. మొదటిసారి కొందరు వచ్చారు, వాళ్ళని ఎక్కడికక్కడే పోలీసులు తీసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. తర్వాత రెండోసారి మరికొందరు వచ్చారు. సో వాళ్ళు హనుమాన్ చాలీసా రోడ్డుపై బైఠాయించి గాంధీ భవన్ ముందు కొద్దిసేపు చదివే ప్రయత్నం చేశారు. వాళ్ళు చదువుతుండగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వాళ్ళందరూ కూడా ఒకటే నినాదాలు చేస్తున్నారు, జై శ్రీరామ్, జై హనుమాన్ అని చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై రాహుల్ గాంధీ అయితే క్షమాపణ చెప్పాలి. దేశంలోని ఉన్న హిందువుల మనోభావాలను ఖచ్చితంగా రాహుల్ గాంధీ దెబ్బతీశారు, కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. వీటన్నిటిపై కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఉపసంహరించుకోవాలి. తక్షణమే దేశరథగా హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని కూడా వీరందరూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే పోలీసులు అయితే ఉదయం నుంచి ఇక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పార్టీలోకి ఎవరిని లోపలికి అనుమతించకుండా గాంధీ భవన్ అడ్డంగా బారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక సందర్భంలో మహిళా కాంగ్రెస్ నేతలు అయితే వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని కూడా లోపలికి అనుమతించలేదు. సో వాళ్ళైతే పోలీసులతో కూడా వాగ్వాదం చేశారు. మా ఆఫీస్ లోకి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకని చెప్పి కొంచెం వాగ్వాదం జరిగింది. సో తర్వాత వాళ్ళని లోపలికి వదిలిపెట్టడం జరిగింది. అయితే పోలీసులు బాగా ఇక్కడ మోహరించి వాళ్ళందరినీ కూడా మొత్తానికైతే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే బజరంగ్ దళ్ కార్యకర్తలు అనుకున్న విధంగా అయితే కొద్దిసేపు అయితే హనుమాన్ చాలీసా పఠించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొద్దిసేపట్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా గాంధీ భవన్ లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకైతే ఇంకా కూడా పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఉన్నారు. మరికొందరు వచ్చే అవకాశం ఉందా లేదా అని కూడా ఇక్కడ పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాజు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. గాంధీ భవన్ కు బయలుదేరిన బీజేపీ శ్రేణులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. జిల్లాలోనూ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. हनुमान चालीसा ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ భవన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. గాంధీ భవన్ కి బయలుదేరిన బీజేపీ శ్రేణులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. జిల్లాలోనూ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. हनुमान चालीसा हनुमान चालीसा
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీభవన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల ఎదుట బీజేపీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక గాంధీభవన్ కు బయలుదేరిన బీజేపీ శ్రేణులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. జిల్లాల్లోనూ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. హనుమాన్ చాలీసా ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. బజరంగ్ దళ్ ను రద్దు చేస్తామన్నపై కాంగ్రెస్ కార్యాలయం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ లో హనుమాన్ మాలదారులను సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ని నిషేధిస్తామనడంపై బీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసా పారాయణం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మాలదారులను కూడా అరెస్ట్ చేశారు. హనుమాన్ చాలీసా ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం కర్ణాటకలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామనడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని బీజేపీ నాయకులు అన్నారు. రాజకీయాల కోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని రామకృష్ణ తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముందు హనుమాన్ చాలీసా చదవాలని నిర్ణయించామని, కానీ తమ కార్యక్రమాన్ని అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.